మకర రాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. ఆప్తులతోటి ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుంచి ఒక కీలకమైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. గృహంలో శుభకార్యాలపై చర్చలు కొనసాగిస్తారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. గృహం, వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామిక సాంకేతిక రంగాల వరకు ఊహించినటువంటి అవకాశాలు. విద్యార్థులకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. మహిళలు గౌరవ పురస్కారాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఓడకాల్సి వచ్చే రంగు కాఫీ రంగు మరియు పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా దుర్గా అమ్మవారిని పూజించడం, ప్రధానంగా గాయత్రి మంత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు నిర్ణయాల్లో ముందడుగు వేస్తారు. పనుల్లో కూడా ఈరోజు ముందడుగు వేస్తారు. కొన్ని నిర్ణయాలను ప్రధానంగా హఠాత్తుగా తీసుకుంటారు. స్నేహితులతోటి కష్ట సుఖాలు పంచుకుంటారు. ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు కూడా చేసుకుంటారు. సభలు సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. రావాల్సిన బాకీలు వసూలై వీరి అవసరాలన్నీ కూడా తీరుతాయి. ప్రతినిధులు కూడా వీరికి అనుకూలంగా మారుతారు. వాహన యోగ సూచనలు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన విధంగా లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు లేదా ప్రశంసా పత్రాలు చేతికందుతాయి. రాజకీయ వర్గాల వారికి పదవులు దక్కుతాయి. సినీ, టీవీ కళాకారులకు ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం దక్కుతుంది. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి ఓడకా సూచన రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి స్నేహితులతోటి వైరం ఏర్పడుతుంది. ఆదాయం అనుకున్నంతగా సమకూరక కొంతవరకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నరాల బలహీనత వంటి రుగ్మతలతో ఈరోజు కొంత ఇబ్బందికరంగానే గడుస్తుంది. ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. నిర్ణయాలలో నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. వ్యాపార వర్గాల వరకు వ్యాపార లావాదేవీలు సంతృప్తినియవు. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఒత్తిడులు తప్పవు. రాజకీయ, వైద్య రంగాల వరకు మానసిక అశాంతి అధికమవుతుంది. సినీ కళాకారులకు కూడా అవకాశాలు కొన్ని అందినట్టే అంది చేజారుతాయి. విద్యార్థులకు ఈరోజు వెలువడే ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విమర్శలు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మీనరాశి వారికి ఓడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరూ కూడా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం, అమ్మవారిని పూజించడం చాలా మంచిది. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభించాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు శుక్రవారం కావున శుక్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో శుక్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి లేదా ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేయాలని చెప్పి అనుకునేవారు దగ్గరటువంటి దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించి ఆ తర్వాత ముందుకు బయలుదేరి వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు చేయబోయే కార్యక్రమాల్లో విజయాలు మనల్ని వరిస్తాయని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు మాఘ పౌర్ణమి, అంటే మాఘమాసానికి అంతా కూడా ఎంతో విశిష్టత ఉన్నప్పటికీ ప్రధానంగా మాఘమాసంలో ఉన్నటువంటి పౌర్ణమి అంటే మహామాఘి అని కానీ లేక మాఘ పౌర్ణమి అని చెప్పి కానీ అంటుంటాం. ఈ పౌర్ణమి చాలా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు అంటే ఈ పౌర్ణమి సందర్భంగా ప్రధానంగా నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,